ఉండడం చూడండి ఎంత బాగుంది కదా. నాకు మాత్రం ఎన్ని శారీస్ ఉన్నా కూడా పట్టు చీర కట్టుకొని హ్యాపీ అసలు ఆ లుక్కే వేరండి. హలో ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్లీ మన ఛానల్ ఫస్ట్ గా ఎవరైతే వాచ్ చేస్తున్నారో కొత్తగా వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ బెల్ బటన్ క్లిక్ చేస్తే రెగ్యులర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు అప్డేట్ వస్తాయి. ఓకే, ఈ రోజు టుడే వ్లాగ్ వచ్చేసేసి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. మీరందరూ షాపింగ్ చేస్తారా? షాపింగ్ కంప్లీట్ చేశారా? నేనైతే బయటకి అయితే వెళ్ళలేదండి. మా లోకల్లో అంకుల్ వాళ్ళ షాప్ లో కొత్తగా స్టాక్ వచ్చింది. అయితే అంకుల్ నన్ను చూడమని కొన్ని శారీస్ పంపించారు నా ఆఫీస్ డైలీ వేర్ కి. అదే విధంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి నాకైతే శారీస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ శారీస్ అన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పటి వరకు అయితే ఓపెన్ చేసి చూడలేదు. అంటే యాక్చువల్ గా కలర్స్ అనేది నేను చెప్పాను, వాళ్ళు నాకు ఫొటోస్ పెట్టారు. ఆ ఫొటోస్ పెడితే ఫోన్ లోనే చూసి నేను ఆ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని ఇంటికి పంపించారు. నీకు కనుక నచ్చకపోతే కనుక రెట్ట పంపించమ్మా, నెక్స్ట్ వేరే తీసి పంపిస్తామని చెప్పి నాతో చెప్పారు. అందుకని నేను యాక్చువల్ గా వీడియో తీసి మీ అందరికీ చూపించి మీ సమక్షంలో ఓపెన్ చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. ఈ రోజే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్లీ డైలీ వేర్ శారీస్ చూద్దాము. డైలీ వేర్ నేను ఆఫీస్ కి రెగ్యులర్ గా కట్టుకెళ్లే శారీస్, స్మూత్ గా అంటే జార్జెట్ శారీస్, సింప్లీ అంటే తక్కువ కాస్ట్ లో ఉండే శారీస్ ఫస్ట్ చూద్దాము. అవి చూశాక నెక్స్ట్ నేను శ్రావణ మాసం శుక్రవారం పూజ కోసం అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఏం చీర కొనుక్కున్నాను అవనేది మీకు చూపిస్తాను. ఫస్ట్లీ శారీ ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసేసి శారీ నాకు ఎంతో ఇష్టమైన కలర్ అండి. ఈ కలర్ యాక్చువల్ గా అంటే కరెక్ట్ కలర్ దొరకలేదు. ఇది చాలా శారీస్ చూశాను, కానీ ఈసారి వాళ్ళు ఫొటోస్ షేర్ చేసినప్పుడు నా బ్లూ కలర్ బాగా నచ్చింది కాబట్టి బ్లూ కలర్ శారీ నేను తీసుకున్నాను. ఇదండి బ్లూ కలర్ శారీ. ఓపెన్ చేసుకుంటాను. కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. డైలీ వేర్కి రక్తంగా వాడుకోవచ్చు అనమాట. ఇది శారీ ఫోటో ఇలా ఉంది. శారీ వచ్చేసి ఇది శారీ బాగుంది కదా, చాలా స్మూత్ గా చక్కగా ఎంతసేపు కట్టుకున్నా కూడా మనకి చికాకు అనిపించదు. చక్కగా స్మూత్ గా ఉంది. ఇప్పుడు శారీస్ అన్నిటికీ కూడా ఇదే విధంగా వస్తుంది కదా, ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ కి వచ్చేసేసి హెవీ వర్క్ ఇస్తున్నాడు. అదే విధంగా దీనికి హెవీ వర్క్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ వరకు అంటే ఇక్కడ అలా వస్తుంది అనమాట. సూపర్ కదా, చాలా బాగుంటుంది కదా. శారీ ఓపెన్ చేద్దాం, శారీ ఎలా ఉంది అనేది. ఇది శారీ నా డ్రెస్ కలర్ అక్కడ మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఎలా ఉంటుంది? ఎలా ఉంది? బాగుంది కదా, కలర్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది యాక్చువల్గా ఫోన్ లో నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మామూలుగా 7 కలర్స్ కదా, 7 కలర్స్ లో ఈ శారీ కావాలని చెప్పి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చేసేసి ఇది కాదు, ఇదే ప్యాటర్న్ లోను వేరే శారీ. ఓకే, అది మీకు రావట్లేదు. ఇది ఇది వచ్చేసేసి ఫ్యాన్సీ కలర్ అనమాట. ఈ కలర్ వచ్చి పింక్ కలర్ అండి. పింక్ కలర్ చాలా బాగుంటుంది, డీసెంట్ గా ఉంటది అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. అసలే చిన్న చిన్న పార్టీలకు కానీ, చిన్న చిన్న మన ఇంట్లో పూజలకు కానీ, వాటికి కానీ బయటికి కట్టుకెళ్ళడానికి చాలా బాగుంటది చీర. చూడండి, అంటే చీర చూడడానికి ఫ్యాన్సీ శారీలా ఉన్నా కూడా గుర్తుకోవట్లా, ఒక స్మూత్ గా ఉందన్నమాట శారీ. బాగుంది. బ్లౌజ్ ఏం చీర చూద్దాం. ఇది బహుశా రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు అనుకుంటా. ఇది బ్లౌజ్ ఇది ఇచ్చాడు, బాగుంది కదా, నైస్. కాకపోతే ఈ శారీలో ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ కుట్టించుకోవడం కన్నా మనకి ఇది కనకాంబరం కలర్ అంటారు కదా, కనకాంబరం కలర్ కాబట్టి మనం ఈ కలర్ కనుక అంటే ప్లెయిన్ లో తీసుకొని మనం కొంచెం ఏదైనా మంచి డిజైన్ యాడ్ చేసుకొని కుట్టించుకుంటే మాత్రం శారీ అదిరిపోద్ది. పింక్ కలర్ చూడడానికి లైట్ కలర్ లా కనిపిస్తుంది కానీ అసలు చాలా లుకింగ్ గా ఉంటది అనమాట. శారీ మాత్రం నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఇంట్లో కూడా 4 కలర్స్ పెట్టారు. 4 కలర్స్ లో మిగిలిన కలర్స్ అన్ని నాకు ఉన్న కలర్స్. నాకు ఫ్యాన్సీ కలర్ శారీస్ చాలా ఉన్నాయండి, కాకపోతే ఒక శారీ తీసుకోవాలని శ్రావణ మాసానికి ఇది తీసుకున్నాను. బాగుంది కదా, నైస్ వన్, నైస్ వన్. నెక్స్ట్ వన్.
ఇది వచ్చేసేసి గ్రీన్ కలర్ కదా, అంటే గ్రీన్ కలర్ కాదు, ఇది గాజు వన్నె కలర్. బాగుంది సారీ. ఇవన్నీ కూడా అంటే తక్కువ కాస్ట్లే, పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం కాదు, తక్కువ కాస్ట్ లోనే తీసుకున్నాను. ఎందుకంటే డైలీ ఆఫీస్ కి రఫ్ అండ్ టఫ్ గా కట్టుకెళ్ళొచ్చు. ఎక్కువగా అంటే మన డ్రెస్సెస్ రోజు వేసుకున్నా కూడా శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ అలాంటి ఏదైనా ఫెస్టివల్స్ కి లేదా ఏదైనా చిన్న చిన్న టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కానీ చక్కగా ఫ్రీగా, అంటే మనకి చికాకు లేకుండా బాగుంటది కదా, అందుకని తీసుకున్నాను. రాజవాణి కలర్ అండి. ఇది కూడా చాలా బాగుంది చీర. ఇది భలే ఉంది, డిజైన్ ప్రింట్ ఇచ్చాడు, సూపర్ ఉంది చూడండి. చక్కగా మంచిగా డిజైన్ వచ్చింది. అక్కడ ఇక్కడ చాలా బాగుంది కదా చీర, నాకైతే బాగా నచ్చింది చీర. చూడండి బ్లౌజ్ అయితే ఇది కూడా శారీ ఏ విధంగా అయితే హెవీగా ఇచ్చాడో అదే విధంగా బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చాడు. చూడండి శారీ లుక్ ఎలా ఉంది, బాగుంది కదా, నైస్ ఉంది కదా, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అంటే శారీ బ్లౌజ్ కుట్టించి కట్టుకున్నాక ఎలా ఉంటది అనేది చూడాలి. గాజువని కలర్ బాగుంది. చక్కగా బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పిల్లలతో లేదా ఏదన్నా మూవీస్కి వెళ్ళేటప్పుడు అలా ఇలాంటి శారీస్ కట్టుకుంటే మనకి కంఫర్టబుల్ గా ఉంటాయి. మనం ఎక్కువసేపు విసిగి చెందకుండా ఈవినింగ్ వరకు ఉంచుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి ఇవి యాపిల్ శారీస్ లాంట, యాపిల్ ఫోన్ లాగా యాపిల్ శారీ. ఇది చూద్దాం ఎలా ఉంది. ఈ శారీ ఏంటంటే కలర్స్ పెట్టారండి. నాకు ఎక్కువగా నేను లైట్ కలర్స్ లైక్ చేస్తాను, ఎందుకంటే డీసెంట్ గా ఉంటాయి కట్టుకోవడానికి. అదే విధంగా మెత్తగా ఉన్న చీరలే నేను ప్రిఫర్ చేస్తాను. ఇదైతే ఎంత సాఫ్ట్ గా ఉందంటే అసలు ఫోటో చూడడానికి కూడా, ఫోటో చూడండి ఎంత ఇదిగా ఉందంటే, అమ్మాయి కట్టుకుంది కదా, ఫోటోలో ఎలా ఉందో అసలు అలాగే ఉంది. చూపించండి చూడండి ఎంత బాగుంది. వీటిని వాటర్ కలర్స్ ఏదో అంటారు, నాకు అంత వాటి గురించి తెలియదు కానీ కలర్ మాత్రం చాలా బాగుంది. లైట్ కలర్, అసలు పెద్ద పబ్బి బ్లౌజెస్ చక్కగా నీట్గా కుట్టించుకొని వేసుకుంటే డైలీకి మాత్రం చక్కగా కంఫర్టబుల్ గా ఉంటాయి శారీస్. చిన్న బార్డర్ ఇచ్చాడు, చక్కగా చిన్ని బార్డర్ ఇచ్చాడు, చిన్ని లైన్ ఇచ్చాడు, చాలా బాగుంది కలర్. బ్లౌజ్ ఏం ఇచ్చాడో చూడండి. శారీ మాత్రం ఎంత సాఫ్ట్ గా ఉందంటే మాత్రం చాలా బాగుంది. ఇది ఇచ్చాడు బ్లౌజ్. బ్లౌజ్ ఇచ్చాడు, శారీ కలర్ బాగుంది, అంటే పువ్వు కలర్ ఇచ్చాడు, ఫ్లవర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇచ్చాడు అనమాట. బాగుంది, చాలా బాగుంది. ఓకే దిస్ ఇస్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇవన్నీ ఇలా కొత్తపడేది తర్వాత మడత పెట్టుకోండి. నెక్స్ట్ కూడా ఇదే సేమ్ యాపిల్ శారీలోనే తీసుకున్నానండి, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ అని చెప్పారు, సాఫ్ట్ జార్జెట్ శారీస్ కాబట్టి డైలీకి నాకు బాగుంటాయి అని చెప్పి, కంఫర్టబుల్ గా ఉంటాయి అని చెప్పి దాంట్లోనే ఇంకో కలర్ తీసుకున్నాను. ఇది సేమ్ అలాగే బార్డర్ ఇచ్చాడు, అదేవిధంగా చిన్న లైన్ ఇచ్చాడు, బాగుంది కదా. నెక్స్ట్ వన్ శిల్పకళ శారీస్. శిల్పకళ అంట, అండ్ ఇవి చీరలు అయితే తక్కువ కాస్ట్, అంటే 500, 600, 700లోనే ఉన్నాయి. కానీ అట్టపెట్టెలు చూడండి, అట్టపెట్టెలు మాత్రం ఇచ్చాడు చక్కగా, బాక్సులు మాత్రం గ్రాండ్ శారీస్ లాగా. అంటే నేను తక్కువ శారీస్ కాస్ట్ తక్కువ అని చెప్పట్లేదు, కానీ వాళ్ళు మనకి చూపించే విధానం శారీస్ ఎంత బాగుంటే అలా ఉందని చెప్తున్నాను అంతే. ఈ శారీస్ వచ్చి లాస్ట్ టైం కూడా చాలా మోడల్స్ వచ్చినాయండి, నేను వాడాను, నాకు చాలా బాగున్నాయి అనిపించింది. అంటే బ్లౌజెస్ వచ్చేసేసి హెవీ వర్క్ ఇస్తాడు, శారీస్ వచ్చి ప్లెయిన్ ఇస్తాడు. లాస్ట్ టైం నేను తీసుకుంటే ప్లెయిన్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసేసి ఏంటంటే శారీ అంతానేమో చిన్ని చిన్ని బుటాస్ ఇచ్చాడు, బుటాస్ ఇచ్చి బ్లౌజ్ వచ్చేసేసి వర్క్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా నెట్ టైప్ గా ఉంది వర్క్ కూడా. ఎందుకు ఓపెన్ చేసేద్దాం, ఓపెన్ చేసేస్తే క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇది చూడండి, ఇది వచ్చి బ్లౌజ్, ఇది వచ్చి శారీ, ఇది వచ్చేసి ఇది నాచ్ కలర్ అంటారు కదా, నాచ్ కలర్ టైప్ అన్నమాట. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. ఇది నైట్ టైం కనుక ఇది కట్టుకుంటే కనుక ఇది మెరుస్తా ఉంటది కదా, బాగుంటది లుక్. ఇది శ్రావణ మాసం కలెక్షన్స్ లో
ఇది ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చేసి శిల్పకళలోనే ఇంకొకసారి. ఇది వచ్చి అది నాచు గ్రీన్ కదా, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అనమాట. డార్క్ కలర్స్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అని అంటేనండి, డైలీ యూజ్ చేస్తున్నప్పుడు లైట్ కలర్స్ అనేది ఎక్కువ డైలీ వాడుతుంటే వాష్ అయ్యే కొద్దీ కూడా డల్ అయిపోతాయి కదా. అదే డార్క్ కలర్స్ అయితే కనుక అంత త్వరగా డల్ అవ్వవు. మనం ఏ విధంగానే వాడుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్ గా. ఇది కూడా అంతే, ఇదే విధంగా ఇచ్చాడు. అంటే దీంట్లోనే 2 శారీస్ పంపించారనమాట. బాగున్నాయి, రెండు బాగున్నాయి. ఏదైనా రెండు ఒకే రోజు కట్టుకోం కదా, అందుకని నేనైతే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసేసి యాపిల్ శారీస్ లోనే ఇంకొక కలర్. అసలు ఈ కలర్ అయితే ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందంటే సూపర్. అసలు నిజంగా చూస్తే మాత్రం వావ్ అంటాయి శారీలు. నాకైతే బాగా నచ్చింది చీర. ఇది కట్టుకుంటే ఎంత క్లాస్ గా ఉంటుందంటే శారీ. ఇవన్నీ తక్కువ కాస్ట్ శారీస్, అంటే అన్ని కూడా 1000 బిలో శారీసేనండి. నా మామూలుగా అయితే 650, 700 అంతే, అంతకు మించి బడ్జెట్ శారీస్ ఏం కాదు. ఇది పెద్ద ఎక్కువ బడ్జెట్ ఏం కాదు ఈ శారీ. ప్రెసెంట్ ట్రెండ్ అయ్యే శారీస్ కలర్స్ లో ఈ కలర్ వైలెట్ కలర్ బాగుంది కదా. వైలెట్ కలర్ నాకు చాలా ఇష్టం, అందుకనే నేను తీసుకున్నాను. దీంట్లో కూడా 4-5 కలర్స్ వచ్చినాయి, కానీ అన్ని కలర్స్ లో నన్ను ఈ కలర్ అట్రాక్ట్ చేసింది, అందుకే తీసుకున్నాను. ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చాడో చూడండి. దీనికి కూడా ఇచ్చాడు. ఈ విధంగా ఉంటది, చక్కగా ఫ్లవర్స్ వచ్చినాయి శారీస్ కి. బ్లౌజ్ ఇలా ఇచ్చాడు. మనం ఓపెన్ చేసి సూపర్ నైస్, బాగుంది. అంటే రేడియంట్ కలర్ లాగా అది మెరుస్తుంది చూసారా, లైటింగ్ కి ఎంత బాగా మెరుస్తుందో శారీ కనుక. ఇది మంచిగా బ్లౌజ్ కుట్టించుకొని నైట్ టైం మాత్రం కట్టుకుంటే సూపర్ ఉంటది కలర్. చూడండి చక్కగా పువ్వులు ఇచ్చాడు, ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ పెయింటింగ్ లాగా ఉంది, కాకపోతే వీటిని జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వాషింగ్ మిషన్ లో వేస్తే కనుక ఈ పెయింటింగ్ అయితే ఉండదు. వేలికి వేలి మనం శారీస్ కొన్నా కూడా మనం వాష్ కరెక్ట్ గా లేకపోతే అవి ఉండవు కదా. కలర్ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ చూడలేదు కదా, బ్లౌజ్ చూద్దాం. అది బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడండి, బాగుంది. బ్లౌజ్ కూడా బాగుంది. ఇదైతే బ్లౌజ్ బాగుంది కదా, చాలా బాగుంది. మన శ్రావణ మాసం షాపింగ్ లో వైలెట్ కలర్ శారీ కూడా జాయిన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇదైతే చాలా బాగుంది. అంటే దీంట్లో కూడా నాకు 2-3 కలర్స్ చూపించారు, అంటే ఎక్కువ రాలేదు. మోడల్కి ఒక శారీ వచ్చినాయంట అవి, కానీ వీటిల్లో మాత్రం 2-3 కలర్స్ వచ్చినాయి. చాలా బాగుంది శారీ కూడా, గ్రాండ్ గా ఉంది శారీ. ఇది కాస్ట్ ఎంత పడింది అనేది గుర్తులేదు, కానీ పెద్ద కాస్ట్ ఏం కాదు, ఒక 1500 లోపే అది శారీస్. ఇప్పుడు శారీస్ కొత్తగా వర్క్ శారీస్ కి ఇలా బెల్ట్ ఇస్తున్నాడు, చక్కగా బెల్ట్ పెట్టుకోవడానికి. కానీ నేనైతే వాడను, కానీ అమ్ము ఏమైనా వాడేదేమో చూడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది శారీ కలర్ చూసారా, చాలా బాగుంది కదా కలరు. చక్కగా చిన్ని బార్డర్ ఇచ్చాడండి, చిన్ని బార్డర్ ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు మొత్తం. శారీ అయితే కలర్ అయితే సూపర్ ఉంది. నేను ఎప్పుడు శారీస్ కొన్నా కూడా సిమెంట్ కలర్ అనేది మాత్రం తీసుకోకుండా ఉండను. అసలు చాలా బాగుంది శారీస్. చూడండి శారీ వర్క్ ఇలా ఇచ్చాడు, బాగుంది కదా. సిమెంట్ కలరే కానీ కొంచెం లైట్ అనమాట, బాగుంది శారీ, చాలా బాగుంది. అటు అంటే ఫ్యాన్సీ లాగా ఉంటది, నెట్ కూడా కాదు. శారీ అయితే కనుక ఇలా ఉంది, చూడండి ఎంత బాగుందో, నాకు నచ్చింది కదా, చాలా బాగుంది. ఈ శారీ శ్రావణ మాసం వెళ్ళిపోవాల్సింది కదా. ఎవ్రీ ఫ్రైడే మహాలక్ష్మి లాగా రెడీ అవ్వాలి కదా, కాబట్టి ఇంత షాపింగ్ చేయాలి కదా, అందుకే చేసేసాం. కానీ మనము షాప్కి వెళ్ళకుండా షాప్ మన దగ్గరికి వచ్చేసింది అనమాట. బాగుంది కదా, మనకు నచ్చిన కలర్, చాలా బాగుంది.
కానీ అంకుల్ వాళ్ళ షాప్ లోనండి శారీస్ చాలా బాగుంటాయి. అదే విధంగా అన్ని రకాల శారీస్ అన్నమాట. అది చాలా రకాల అంటే పట్టు శారీస్ కానీ, జార్జెట్ శారీస్ కానీ, డైలీ వేర్ శారీస్ కానీ, మెన్స్ కానీ, కిడ్స్ కానీ అందరికీ అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడు న్యూ స్టాక్ ఉంటుందండి. చాలా బాగుంటది. అది రాగానే మనకి ముందు వాట్సాప్ లో షేర్ చేసేస్తారు. మనం చక్కగా మనకు నచ్చిన కలర్ ని ఎంచుకోవచ్చు. అదే విధంగా హోమ్ డెలివరీ కూడా ఉన్నది. కాబట్టి మన లోకల్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ విజిట్ చేయండి. శ్రావణ మాసానికి మంచి స్టాక్ వచ్చిందండి. విజిట్ చేయండి, షాప్ చేయండి. ఓకేనా, షాపింగ్ చేయండి. వెళ్ళిపోవచ్చు కదా, బాగున్నాయి కదా. మనం ఎక్కడికో వెళ్ళి కొనే కన్నా మన లోకల్లో ఉన్న మన షాప్ లో ఇంత మంచి కలెక్షన్ ఉంటే తీసుకోకుండా ఉంటాము. బాగుంది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి, అంటే ఇది వచ్చేసి డైలీ వేర్ అని చెప్పలేను, కానీ చూడైతే చాలా బాగుంది. ఈ లేస్ బార్డర్ అనేది ఇప్పుడు ట్రెండ్ కదా, అందుకని దీంట్లో ఒకటి చూస్తున్నాను. నేను కొనే శారీస్ ఎక్కువ అండి ఎల్లో ఎల్లో రెడ్ చాలా ఇష్టంగా తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ గా ఉండాలంటే ఎల్లో, రెడ్ ఆర్ గ్రీన్. కాబట్టి ఈ 3 కలర్స్ మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కానీ నాకు ఇది చాలా అట్రాక్షన్ గా ఎంత బాగుందో. ఈ బార్డర్, ఈ లేస్ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇది చాలా బాగుంది. అదేవిధంగా ఓపెన్ చేస్తే అది చక్కగా కలంకారీ ఇచ్చాడు. వర్క్ అంతా కలంకారీయే. చూడండి, చక్కగా ఆవులు, లోటస్ ఫ్లవర్స్, లీవ్స్ చాలా బాగుంది. అదేవిధంగా బిగ్ బార్డర్ చూసినట్టయితే అసలు భలే ఉంది సారీ కదా. మనం ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు కానీ లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వాడచ్చు. చీర అయితే బాగుంది. లేస్ అయితే చూస్తే కనుక లేస్ అసలు చాలా బాగుంది కదా, నైస్ వన్. అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఎల్లో ఇచ్చాడు, ఎల్లో మీద రెడ్, గ్రీన్ అండ్ వైట్ 3 కలర్స్ వాడాడు కదా, చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ అయ్యేసరికి మంచి లుక్ వచ్చింది. పౌచింగ్ ఎలా ఉంది, ఇది పౌచింగ్ ఇలా ఇచ్చాడు, భలే ఉంది కదా. చక్కగా ఆవులు, గోమాతలు కదా, చాలా బాగుంది. నైస్ వన్. బార్డర్ ఇచ్చాడు, బార్డర్ బాగుంది కదా, చాలా బాగుంది. జాకెట్ వచ్చేసేసి ప్లెయిన్ జాకెట్ ఇచ్చాడండి. ప్లెయిన్ జాకెట్ ఇచ్చి బార్డర్ ఇచ్చాడు అనమాట. ఈ విధంగా బార్డర్ ఇచ్చాడు, బాగుంది. అంటే బిగ్ బార్డర్ శారీ అనమాట. ఇది బిగ్ బార్డర్ బాగుంది. అంటే ఇది చిన్నది, ఇది ఒక బార్డర్, బిగ్ బార్డర్ చాలా బాగుంది కదా. ఎల్లో కలర్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే కనుక నా రెగ్యులర్ అంటే డైలీ వేర్ శారీస్ తీసుకునేవన్నీ అయిపోయినాయండి, చూపించాను. ఇవన్నీ కూడా నేను డైలీ రొటీన్ గా ఆఫీస్ కి వాడే శారీస్ అనమాట. డైలీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదా మన ఎవరో ఒకరు ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా, లేదా బర్త్డే పార్టీలకు కానీ అలాంటి వాటికి చక్కగా సింపుల్ గా కట్టుకెళ్ళొచ్చు. ఎక్కువ బడ్జెట్ శారీస్ కాదు, 1000 లోపు శారీస్ అనమాట. ఎంత స్మూత్ గా ఉన్నాయి చూడండి శారీస్. ఈ శారీస్ అయితే కనుక నైట్ టైం ఫంక్షన్స్ అయితే సూపర్ ఉంటాయి. అంటే డబ్బులు పెడితేనే శారీస్ కాదు కదా, డబ్బులు తక్కువ లోపు కూడా శారీస్ అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది. చక్కగా నైస్ గా స్మార్ట్ గా కనబడతావు అనమాట ఈ శారీస్ తెచ్చింది. సరే, ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసేసి శ్రావణ మాసం కదా, అసలు మెయిన్ శ్రావణ మాసం శారీ తీసుకోవాలి కదా. ఆ శారీ ఏం తీసుకున్నాను అనుకుంటున్నారు? ఫ్యాన్సీ తీసుకున్నానా, పట్టు శారీ తీసుకున్నానా, వర్క్ శారీ తీసుకున్నానా, ఏ శారీ తీసుకున్నాను అనుకుంటున్నారు? యాక్చువల్ గా అసలు మన ట్రెడిషన్ ఏంటి, పట్టు కదా. అసలు పట్టు శారీ ఒక్కటైనా తీసుకోవాలి కదా. ఒక్కటి కాదు, 2 తీసుకున్నాను. ఆ శారీస్ చూపిస్తాను. యాక్చువల్గా ఈ శారీస్ ఏంటంటే చేతి మీద అంటే మగ్గం మీద వేసిన శారీస్ అయితే కాదు. నా దగ్గర పట్టు శారీస్ చాలా ఉన్నాయండి మగ్గం మీద వేసినవి. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈసారి తక్కువ బడ్జెట్ లో పట్టులో తీసుకుందాము, అంటే కొంచెం ఫ్యాన్సీలో లాగా ఉండాలి, కొంచెం పట్టులాగా ఉండాలి అని, అంటే కంచి పట్టు లుక్ రావాలి, కానీ అంత కాస్ట్ శారీ వద్దు అన్న ఉద్దేశంతో నేనైతే తీసుకున్నాను. సిల్క్ శారీయే, కానీ మిషన్ మేడ్, హ్యాండ్ మేడ్ కాదు. ఓకేనా, బాగుంది శారీ, కలర్ అయితే సూపర్ ఉంది.
కానీ పట్టు చీరలు అన్ని ఎన్ని శారీస్ తీసుకున్నా కూడా అవే కలర్స్ వస్తాయి. గ్రీన్, పికాక్, పింక్ అవే వస్తాయి కదా. కానీ వాటిల్లో కూడా కలనేతలు, చక్కగా బిగ్ బోర్డర్స్ ఎంత బాగుంటాయి చూడటానికి. నాకు మాత్రం ఎన్ని శారీస్ ఉన్నా కూడా పట్టు చీర కట్టుకొని హ్యాపీ, అసలు ఆ లుక్కే వేరండి. అసలు మన ఇండియా అంటేనే అసలు ఆ చీర అందానికి, ఆ ఆడదాని కట్టుదనానికి అందం ఇచ్చే పట్టు చీరలండి నిజంగా. ఆ పట్టు చీరలు కట్టుకుని మహాలక్ష్మిలా వెళ్ళిపోతా ఉంటారు ఈ శ్రావణ మాసంలో. నేను అందుకే పట్టు చీరలాగా ఉండే, అంటే హ్యాండ్ మేడ్ కాకుండా మిషన్ మేడ్ శారీ తీసుకున్నాను. ఇది చూద్దాం కలర్ ఎలా ఉంది. ఇది అంకుల్ వాళ్ళు ఏంటంటే ధర్మవరం నుంచి తెప్పిస్తారండి శారీస్, పట్టు శారీస్. నేను అంతకు ముందు కూడా చాలా శారీస్ తీసుకున్నాను నేను. ఆ బాగున్నాయి శారీస్, కూడా వాడాను, ఇప్పటికి కూడా వాడుతున్నాను. శారీస్ అయితే చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర, క్వాలిటీ కూడా. అందుకనే నేను పట్టు చీరలో, అంటే ఈ శారీ మాత్రం పట్టు చీర ఇక్కడే తీసుకున్నాను. తక్కువ బడ్జెట్ లో. ఈ శ్రావణ మాసం తక్కువ బడ్జెట్ లో వెళ్ళిపోవాలి, పెద్ద హై కాస్ట్ శారీస్ అయితే వద్దని నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసేసి చూడండి, ఇదంతా కూడా కలనేత వచ్చిందనమాట. శారీ వచ్చేసేసి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ శారీ. అసలు బార్డర్ అయితే అసలు ఎంత బాగుందంటే నాకు బాగా నచ్చింది. నాకు ఈ శారీలో బాగా నచ్చేసింది వచ్చేసేసి బార్డర్ అనమాట. చక్కగా పికాక్స్ వచ్చినాయి. అలాగే ఈ కలనేత వచ్చేసేసి అక్కడక్కడ లోటస్ ఫ్లవర్స్, అదే విధంగా పింక్ కలర్, గ్రీన్ కలర్ అలా కాంబినేషన్ వాడాడు అనమాట. చాలా బాగుంది చీర అయితే. మన పెళ్లిళ్ళకు కానీ దేనికైనా కూడా చాలా బాగుంది. బోర్డర్ అయితే మాత్రం అసలు కంచి పట్టుకి ఏ మాత్రం కూడా తగ్గదనమాట. శారీ ఈ విధంగా ఇచ్చాడు. ఇది తీస్తే మళ్ళీ నేను చేయగలనో లేదోనని, మడత మనకు రాదు ఆ మడతలో వెళ్ళి. చూడండి ఎంత బాగుందంటే చీర, అసలు అదిరిపోయింది చీర మాత్రం. పట్టు చీర మించింది లేదండి అసలు, ఇంకంతే, వేరే మాట వద్దు. ఎన్ని చీరలు ఉన్నా కూడా పట్టు చీర అన్నా పట్టు చీర. చూడండి చాలా బాగుంది కదా, నైస్, చాలా బాగుంది. ఇది థ్రెడ్స్ వాడతాం కదా, ముళ్ళు వేయడానికి, ఆ ముళ్ళు వేడేసేది అనమాట. చీర అయితే మాత్రం అద్భుతంగా ఉంది. మన భారతీయ స్త్రీలంట పట్టు చీర కట్టుకొని వెళ్తుంటే చేతులు అయితే దండం పెట్టాలంట. మరి ఇలాంటి శారీస్ కట్టుకుంటే దండం పెట్టరా? చూడండి ఎంత బాగుందో. కలర్ ఇచ్చాడు, బ్లౌజ్ అనుకుంటా ఇది. ఇది బ్లౌజ్ ఇది. దీనికి అటు ఇటు బార్డర్ ఇచ్చాడు చక్కగా, బాగుంది. చీర అయితే మాత్రం సూపర్ ఉంది, నచ్చింది. ఈసారి శ్రావణ మాసానికి నేను తీసుకున్న పట్టు చీరల్లో ఇది ఒక పట్టు చీర. కానీ అన్ని కూడా హ్యాండ్ మేడ్ శారీస్ ఉంటే మనకేంటంటే దాన్ని మెయింటైన్ చేసే సత్తా కూడా ఉండాలి. నాకైతే లేదు, ఎందుకంటే మనంతా హడావిడి బ్యాచ్ కదా, కట్టేస్తాం అక్కడ పడేస్తాము. మా అమ్మ అయితే అరుస్తానే ఉంటది. కానీ ఏం చేస్తాం, మన హడావిడి కదండి, పని చేస్తాం. ఇది శారీ లుక్ అయితే నాకైతే ఈ శారీలో బాగా నచ్చింది ఏంటంటే బార్డర్. అసలు ఎంత బాగుందో చూడండి, గ్రీన్ కలర్ బార్డర్, చాలా అంటే చాలా బాగుంది, నైస్ బాగుంది. ఇంకొక చీర తీసుకున్నాను, అంటే ఇది ఆ రోజు శ్రావణ మాసం నోము వేసుకున్న రోజు కట్టుకుందాం అనే ఉద్దేశంతో ఈ శారీ అయితే తీసుకున్నాను. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. శారీ కాస్ట్ చెప్పలేదు కదా, శారీ కాస్ట్ వచ్చేసేసి ఎంత అనుకుంటున్నారు? ఎంత ఉంటుంది అనుకుంటున్నారు చెప్పనా? శారీ కాస్ట్ వచ్చేసేసి 4000 బిలోనే ఉంది. 4000 పైన అయితే కాదు, 4000 బిలోనే. శారీ అయితే బాగుంది కదా, మంచి బోర్డర్ టైప్ లో, చాలా బాగుంది శారీ కదా. నెక్స్ట్ ఇంకో చీర తీసుకున్నాను, అమ్మవారి దగ్గర ఒక చీర పెట్టుకోవాలి కదా, అందుకని. నెక్స్ట్ శారీ వచ్చేసేసి ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న కలర్, అదే విధంగా అందరికి ఇష్టమైన కలర్ అండి, ఫ్యాన్సీ కలర్. పింక్ బార్డర్ వచ్చేసి అదే విధంగా వైలెట్ కలర్. చూడండి ఎంత బాగుంది కదా శారీ, బార్డర్ కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ. ఇది సార్ బాగుంది కదా,
బోర్డర్ కూడా చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చాడు. శారీ ఓపెన్ చేయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇచ్చాడండి. ఇది వచ్చి బ్లౌజ్ అన్నమాట. పింక్ కలర్ ఇచ్చాడు బ్లౌజ్. బ్లౌజ్ కి బార్డర్ ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చాడు బార్డర్. తర్వాత ఇది వచ్చి పౌచింగ్. బ్లౌజ్ పౌచింగ్ ఒకే కలర్ లో వచ్చింది. ఇది పౌచ్. బాగుంది కదా శారీ. టోటల్ కి ఇలా బాగుంది కదా శారీ. మగువలు మహారాణులే ఇవి కట్టుకుంటే కదా. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది నేను శ్రావణ మాసానికి తీసుకున్న సెకండ్ శారీ, పట్టు శారీ. నేను ఒకటి అమ్మవారి దగ్గర పెట్టుకొని, అంటే అమ్మవారికి కూడా నేను ఎవ్రీ ఇయర్ కూడా ఒక శారీ కడతానండి. చక్కగా అమ్మవారిని చక్కగా అలంకరించి ఒక శారీ అమ్మవారికి కట్టి, అదే విధంగా ఒక శారీ నేను పెట్టుకుంటాను అమ్మవారికి. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా డైలీ 2 శారీస్ తీసుకుంటాను. అదే విధంగా ఇప్పుడు శారీ తీసుకున్నాను. ఈ రెండిట్లో అమ్మవారికి ఒక శారీతో అలంకరించి, గ్రీన్ కలర్ శారీ బాగుంది కదా, ఇది అమ్మవారికి అయితే సూపర్ ఉంటుంది కదా. ఈ అమ్మవారికి అలంకరించి నెక్స్ట్ ఒకసారి నేను అమ్మవారి దగ్గర పెట్టుకుందామన్న ఉద్దేశంతో తీసుకున్నాను. శారీస్ అయితే ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. మీకు కనుక ఈ వీటిలో ఏదైనా నచ్చినా లేదా ఏ శారీస్ కావాలన్నా కూడా మీరు లోకల్ అయితే కనుక షాప్ని విజిట్ చేయొచ్చు. సాయి ప్రత్యుష అండి షాప్ పేరు. నన్నులో ఉంది, భాస్కరరావు గారి షాపు. చాలా బాగుంటది. కలెక్షన్ అయితే ఎంత కలెక్షన్ ఉందంటే అంత కలెక్షన్ ఉంది. మీకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చు. ఉమెన్స్ కే కానీ, కిడ్స్ కే కానీ, గర్ల్స్ కే కానీ, జెంట్స్ వేరే కానీ, అలాగే బాయ్స్ కి కానీ, అందరికి అన్ని విధాల నైట్ సూట్స్ కానీ అన్ని దొరుకుతాయి ఈ షాప్ లో. మీరైతే విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు నచ్చిన మంచి మంచి పట్టు చీరలు తీసుకోవచ్చు. బాగున్నాయి కదా, పట్టు చీరలే కాదు డైలీ వేర్ శారీస్ కూడా చాలా బాగుంటాయి. క్లాత్ కానీ మన్నిక కానీ చాలా బాగుంటది. ఇదండి నా శ్రావణ మాసం షాపింగ్. ఎలా ఉంది, బాగుంది కదా. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదండో, ఇంకా మా వారికి నేను ఇంకా అసలు ఒక్క చీర కూడా తీసుకోలేదని చెప్పాలి. అంతేను కదా, మనం ఎన్ని శారీస్ కొనుక్కున్నా హస్బెండ్ చేత ఒక్క చీరైనా కొనిపించుకోవాలి. అదేంటి శ్రావణ మాసాన్ని నేను అమ్మవారికి శారీ పెట్టుకోవాలి కదా, నాకు ఒక శారీ కావాలి కదా అని అడగాలి కదా. అడిగి మళ్ళీ ఇంకొక చీర కొనుక్కోవాలి కదా. అప్పుడు ఒకటి కొంటామో 2 కొంటామో. అసలు ఆడవాళ్ళకి ఎన్ని శారీస్ ఉన్నా కూడా బయటికి బయలుదేరదామంటే ఒక మంచి చీరే ఉండదు కదా. ఓకేనండి, ఎలా ఉంది మన వీడియో? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే డైలీ వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. ఓకేనా? ఓకేనండి, బాయ్. ఉంటారు మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.